హాయ్ అండి, వెల్కమ్ టు లతారాశ్రం. ఈరోజు నేను చాక్లెట్ జిలేబీ చేస్తున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి బండి పెట్టుకోవాలి. రెండు కప్పుల షుగర్ తీసుకున్నానండి. నేను ఇందులో వేసేస్తున్నాను. నేను తీసుకున్న 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ వేస్తున్నాను. 2 కప్పులకి 1 కప్పు నీళ్ళు అయితే సరిపోతుంది. కలుపుకుందాం. ఇది మరగాలండి మంచిగా. షుగర్ మొత్తం మరిగిపోవాలి. షుగర్ మొత్తం కరగాలండి. ఇందులో కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను, సాల్ట్. ఒక స్పూను ఇలాచి పౌడర్, రెండు వేసి కలుపుదాము మంచిగా. ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చండి. మనం చేసే చాక్లెట్ జిలేబీ కదా, మనకు అవసరం లేదు ఫుడ్ కలరు. చాలా బాగుంటుందండి. ఇది మొత్తం మరగాలి మంచిగా. చక్కెర మొత్తం కరిగిపోయిందండి. ఇది కొంచెం లేత పాకు రావాలి. లేత పాకు వస్తేనే మనకు సూప్ అనేది బాగుంటుంది. జిలేబీకి అప్పుడు బాగా పడుతుంది. పాకు రాకపోతే జిలేబీకి బాగా కుదరదండి. ఇలా తీగ రావాలి. కనిపిస్తుందా? తీగ రాలేదు, ఇంకా టైం పడుతుంది. ఇంకొంచెం 5 నిమిషాలు. కలుపుదామండి. చూద్దాము. పాకం అయిపోయిందండి. చూద్దాం, టెస్ట్ చేద్దాం. ఇలా పట్టుకుంటే తీగ రావాలండి. కనిపిస్తుందా మీకు? ఇలా రావాలి. ఇలా వస్తే మనకు అయిపోయినట్టు. స్టవ్ ఆపేసుకొని దింపేది. జిలేబీ చేసుకోవడానికి బ్యాటరీ కలుపుదామండి. నేను 1.5 కప్పు మైదా పిండి తీస్తున్నాను. 1.5 కప్పు అండి. ఇందులో నీళ్ళు పోసి కలుపుదామండి. కొంచెం కొంచెంగా వేసి కలపాలి. పలచగా అయిపోతే సరిగా రావండి జిలేబీలు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. ఒకటిన్నర స్పూను నిమ్మరసం అండి. పెరుగైనా వేసుకోవచ్చు, మనం ఇమీడియట్గా చేసుకుంటున్నాం కాబట్టి నిమ్మరసం వేస్తుందండి. పుల్లటి పెరుగు ఉంటే వేసుకోవచ్చు, అది కొంచెం టైం పడుతుంది. 1/2 స్పూను బేకింగ్ సోడా అండి. 2 స్పూన్ల కోకో పౌడర్, ఎందుకంటే చాక్లెట్ జిలేబీ కదండి. 2 స్పూన్ల కోకో పౌడర్. ఈ మొత్తం మిక్స్ చేద్దాం. ఇలా కలిపేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. నా దగ్గర ఈ కవర్ ఉందండి, పైపింగ్ కవరు.
పైపింగ్ క్రీమ్ అదే విప్పింగ్ క్రీమ్ చేసుకుంటాం కదా, ఆ కవర్ నా దగ్గర ఉంది, దాంట్లో చేస్తున్నాను. మీ దగ్గర పెరుగు ప్యాకెట్ ఉన్నా చేసుకోవచ్చు. ఇలా ఏదైనా స్ట్రైట్గా ఉన్న కవర్లో అయినా చేసుకోవచ్చు అండి జిలేబీ. ఇలా గ్లాస్లో పెట్టుకొని ఇది దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉందండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. జిలేబీ వేద్దాం. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు అండి. నాది కడాయి చిన్నదండి, అందుకే నేను కొంచెం చిన్నవి వేసుకుంటున్నాను. అండి తీసి షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, అందులో వేసేద్దాం. ఇప్పుడు షుగర్ సిరప్ వేద్దామండి. ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది, ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి. ఇది తీసేద్దామని తీసేసి వేడివేడిగా వేసాం కదండి, ఆల్రెడీ లోపలికి తొందరగా తీసేసుకుంటుంది సూప్ని. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. జిలేబీ తినని వాళ్ళని కానీ తినలేను, అదే పిల్లలు చాలామంది కొంచెం మంది తినరు, ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు. చాక్లెట్ జిలేబీ అయిపోయిందండి. చాక్లెట్ జిలేబీ చూడండి ఎంత క్రంచీగా ఉందో, అచ్చం షాపులో చేసినట్టే వస్తుంది. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం ఫాలో అవ్వండి, కామెంట్లో తెలపండి.